తెలంగాణ చరిత్రలో కీలక ఘట్టం ఆవిష్కృతం కాబోతోంది. గవర్నర్ ఇప్పటికే అసెంబ్లీ ఆవరణకు చేరుకున్నారు. సీఎం స్వాగతం పలుకుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. తెలంగాణ చరిత్రలో కీలక ఘట్టం ఆవిష్కృతం కానుంది. అసెంబ్లీ ఆవరణలో గవర్నర్ శివప్రతాప్ శుక్లా, సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ తల్లి విగ్రహం ఆవిష్కరించారు. గతంలో సచివాలయంలో ఆవిష్కరించిన విగ్రహం మాదిరిగానే ఈ విగ్రహం కూడా తెలంగాణ సంస్కృతి ప్రతిబింబించేలా ఒక సామాన్య మహిళా రైతు రూపంలో ఈ చిత్రం రూపొందించబడింది. కోట్లాది మంది తెలంగాణ ప్రజల ఆకాంక్షలు, ఆత్మగౌరవానికి ప్రతీక అయిన తెలంగాణ తల్లి విగ్రహం అసెంబ్లీ ప్రాంగణంలో కొలువుదీరింది. ఆ దృశ్యాలు ఇప్పుడు మనం బిగ్ టీవీ స్క్రీన్ పై చూస్తూ ఉన్నాం. ఇప్పటికే గవర్నర్ అసెంబ్లీ ఆవరణకు చేరుకున్నారు. అక్కడ సీఎం రేవంత్ రెడ్డి సహా పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, అలాగే డిప్యూటీ సీఎం వీరంతా కూడా అక్కడ అంబేద్కర్ విగ్రహానికి పూర్వమాలలు వేసి నివాళులర్పిస్తున్న దృశ్యాలు కూడా మనం బిగ్ టీవీ స్క్రీన్ పై చూస్తూ ఉన్నాం. ముందుగా తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించేలా కూడా అక్కడ తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దాన్ని మరి కాసేపట్లో కూడా ఆవిష్కృతం చేయబోతున్నారు. గవర్నర్ చేతుల మీదుగా ఈ కార్యక్రమం జరగబోతోంది. తెలంగాణ చరిత్రలో కీలక ఘట్టం ఆవిష్కృతం కాబోతోంది. అసెంబ్లీ ఆవరణలో గవర్నర్ శివప్రతాప్ శుక్లా, అలాగే సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ తల్లి విగ్రహం ఆవిష్కరించబోతున్నారు. మరి కాసేపట్లో ఆ ఘటనకు సంబంధించిన దృశ్యాలు మనం బిగ్ టీవీ స్క్రీన్ పై చూడబోతున్నాం. తెలంగాణ తల్లి ఆ విగ్రహానికి సంబంధించిన ఆవిష్కరణ మరి కాసేపట్లో జరగబోతుంది. గవర్నర్ శివప్రతాప్ శుక్లా చేతుల మీదుగా ఈ ఆవిష్కరణ జరగబోతుంది. ఇప్పటికే సీఎం సహా పలువురు మంత్రులు, అలాగే ముఖ్య నేతలంతా కూడా అక్కడికి చేరుకున్నారు. ఆ దృశ్యాలని కూడా మనం బిగ్ టీవీ స్క్రీన్ పై చూడొచ్చు. తెలంగాణ చరిత్రలోనే ఇది కీలక ఘట్టం కాబోతుందని మనం చెప్పుకోవచ్చు. మొత్తంగా అసెంబ్లీ ఆవరణలో తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేశారు. గతంలో సచివాలయంలో ఆవిష్కరించిన విగ్రహం మాదిరిగానే ఈ విగ్రహం కూడా తెలంగాణ సంస్కృతి ప్రతిబింబించేలా ఒక సామాన్య మహిళా రైతు రూపంలో రూపొందించబడింది. కోట్లాది మంది తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు, ఆత్మగౌరవానికి ప్రతీక అయిన తెలంగాణ తల్లి విగ్రహం ఆవిష్కరణ జరుగుతోంది. ఇప్పటికే ఆవిష్కరించారు. సీఎం రేవంత్ రెడ్డి సహా గవర్నర్ శివప్రతాప్ శుక్లా, అలాగే డిప్యూటీ సీఎం, ఇంకా మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ కూడా తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ దృశ్యాలన్నీ కూడా మనం బిగ్ టీవీ స్క్రీన్ పై చూస్తూ ఉన్నాం. అసెంబ్లీ ఆవరణలో గవర్నర్ శివప్రతాప్ శుక్లా, అలాగే సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ తల్లి విగ్రహం ఆవిష్కరించారు. గతంలో సచివాలయంలో ఆవిష్కరించిన విగ్రహం మాదిరిగానే ఈ విగ్రహం కూడా తెలంగాణ సంస్కృతి ప్రతిబింబించేలా ఒక సామాన్య మహిళా రైతు రూపంలో రూపొందించబడింది. ఆ దృశ్యాలు కన్నులో పండుగగా కూడా ఉన్నాయి. మనం అది గమనించవచ్చు. మొత్తంగా తెలంగాణ తల్లి విగ్రహానికి సంబంధించిన విజువల్స్ మనం బిగ్ టీవీ స్క్రీన్ పై చూస్తూ ఉన్నాం. తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు, ఆత్మగౌరవానికి ప్రతీకగా కూడా ఈ విగ్రహం ఉంది. కోట్లాది మంది తెలంగాణ ప్రజల ఆకాంక్షలు, ఆత్మగౌరవానికి ప్రతీకగా కూడా ఉంది. మొత్తంగా తెలంగాణ చరిత్రలో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. అసెంబ్లీ ఆవరణలో గవర్నర్ శివప్రతాప్ శుక్లా, సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ తల్లి విగ్రహం ఆవిష్కరించారు. గతంలో సచివాలయంలో ఆవిష్కరించిన విగ్రహం మాదిరిగానే ఈ విగ్రహం కూడా తెలంగాణ సంస్కృతి ప్రతిబింబించేలా ఒక సామాన్య మహిళా రైతు రూపంలో రూపొందించబడింది. కోట్లాది మంది తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు, ఆత్మగౌరవానికి ప్రతీక అయిన తెలంగాణ తల్లి విగ్రహం అసెంబ్లీ ప్రాంగణంలో కొలువుదీరింది. తెలంగాణ చరిత్రలోనే కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. ఆ విజువల్స్ అన్ని కూడా మనం బిగ్ టీవీ స్క్రీన్ పై చూస్తూ ఉన్నాం. అసెంబ్లీ ఆవరణలో గవర్నర్ శివప్రతాప్ శుక్లా, సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించారు. అటు ముఖ్య నేతలంతా కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులంతా కూడా ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నారు. మొత్తంగా గతంలో సచివాలయంలో ఏ విధంగా అయితే విగ్రహాన్ని ఆవిష్కరించారో అదే మాదిరిగా ఈ విగ్రహం కూడా తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించేలా ఒక సామాన్య మహిళా
రైతు రూపంలో రూపొందించబడింది. అయితే కోట్లాది మంది తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు ఆత్మగౌరవానికి ప్రతీక అయిన తెలంగాణ తల్లి విగ్రహం అసెంబ్లీ ప్రాంగణంలో కొలువుదీరింది. ఆ దృశ్యాలని కూడా మనం బిగ్ టీవీ స్క్రీన్ పై చూడొచ్చు. మొత్తంగా గవర్నర్ శివప్రతాప్ శుక్లా అలాగే సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఈ తెలంగాణ తల్లి విగ్రహం ఆవిష్కరించబడింది. మొత్తంగా తెలంగాణ ప్రజల ఆకాంక్షలు ఆత్మగౌరవానికి ప్రతీకగా ఉన్న తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించారు. గవర్నర్ శివప్రతాప్ శుక్లా అలాగే సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఈ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. అటు ముఖ్య నేతలంతా కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ తెలంగాణ చరిత్రలోనే ఒక కీలక ఘట్టంగా కూడా చెప్పుకోవచ్చు. తెలంగాణ చరిత్రలో కీలక ఘట్టం ఇప్పుడు ఆవిష్కృతమైంది. అసెంబ్లీ ఆవరణలో గవర్నర్ శివప్రతాప్ శుక్లా సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా తెలంగాణ తల్లి విగ్రహం ఆవిష్కరించారు. గతంలో సచివాలయం ఆవిష్కరించిన విగ్రహం మాదిరిగానే ఈ విగ్రహం కూడా తెలంగాణ సంస్కృతి ప్రతిబింబించేలా ఒక సామాన్య మహిళా రైతు రూపంలో రూపొందించబడింది. కోట్లాది మంది తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు ఆత్మగౌరవానికి ప్రతీక అయిన తెలంగాణ తల్లి విగ్రహం అసెంబ్లీ ప్రాంగణంలో కొలువుదీరింది. ఆ దృశ్యాలన్నీ కూడా మనం బిగ్ టీవీ స్క్రీన్ పై చూడడం జరిగింది. గవర్నర్ అసెంబ్లీ ఆవరణకు వచ్చిన క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి సాదర స్వాగతం పలికారు. అటు ముఖ్య నేతలంతా కూడా డిప్యూటీ సీఎం సహా పలువురు మంత్రులు, ఇంకా ప్రభుత్వ విప్లు, అలాగే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అలాగే గవర్నమెంట్ కు సంబంధించిన ప్రజాప్రతినిధులంతా కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. గవర్నర్ శివప్రతాప్ శుక్లా చేతుల మీదుగా అలాగే సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా విగ్రహం ఆవిష్కరించడం జరిగింది. తెలంగాణ చరిత్రలోనే ఇదొక కీలక ఘట్టంగా కూడా చెప్పుకోవచ్చు. అలాగే అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మరి కాసేపట్లో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో అటు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగం కూడా ఉండే అవకాశం కనిపిస్తుంది. మొత్తంగా తెలంగాణ ప్రజల ఆకాంక్షలు ఆత్మగౌరవానికి ప్రతీకగా ఈ విగ్రహాన్ని కూడా ఆవిష్కరించడం జరిగింది. ఆ దృశ్యాలన్నీ కూడా మనం బిగ్ టీవీ స్క్రీన్ పై చూస్తూ ఉన్నాం. తెలంగాణ చరిత్రలోనే ఇదొక కీలక ఘట్టంగా కూడా చెప్పుకోవచ్చు. సీఎం వెంట అటు డిప్యూటీ సీఎం అలాగే అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ ఇంకా పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మొత్తంగా మరి కాసేపట్లో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో ముందుగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని అక్కడ ఆవిష్కరించడం జరిగింది. గవర్నర్ శివప్రతాప్ శుక్లా అలాగే సీఎం రేవంత్ రెడ్డి కలిసి విగ్రహాన్ని ఆవిష్కరించారు. మంత్రులంతా కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మనం చూడొచ్చు బిగ్ టీవీ స్క్రీన్ పై. అటు స్పీకర్ గడ్డం ప్రసాద్ అలాగే మంత్రి శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మంత్రి సీతక్క, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, అలాగే పలువురు మంత్రులు, ప్రభుత్వ విపాది శ్రీనివాస్, అలాగే బిల్లా ఐలయ్య వంటి పలువురు ముఖ్య నేతలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తెలంగాణ గవర్నమెంట్ కు సంబంధించిన ఎమ్మెల్యేలంతా కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. చూడొచ్చు మనం బిగ్ టీవీ స్క్రీన్ పై తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించిన దృశ్యాలు చూడొచ్చు. సామాన్య మహిళ రూపంలో ఉన్న తెలుగు తల్లి విగ్రహం అందరినీ కూడా ఆకర్షింపజేస్తోంది. ఎంతో అందంగా ఒక సామాన్య మహిళ రూపంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించే విధంగా కూడా నేతలు అయితే దిశానిర్దేశం చేసిన క్రమంలో ఆ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. మొత్తంగా తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించేలా తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి అలాగే గవర్నర్ శివప్రతాప్ శుక్లా చేతుల మీదుగా ఈ విగ్రహాన్ని ఆవిష్కరించడం జరిగింది. మరి కాసేపట్లో బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. ఉభయ సభలను ఉద్దేశించి అటు గవర్నర్ ప్రసంగం ఉండబోతుంది. అంతా కూడా గవర్నర్ ప్రసంగం దృష్ట్యా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మొత్తంగా ఈ సభలలో ఎటువంటి చర్చలు నడుస్తాయన్నది ఆసక్తి రేపుతుంది. మొత్తంగా తెలంగాణ చరిత్రలోనే ఇది ఒక కీలక ఘట్టంగా ఆవిష్కృతమైన నేపథ్యంలో దీనికి సంబంధించి కూడా సభలో వివరించే అవకాశం కనిపిస్తూ ఉంది. అసెంబ్లీ ఆవరణలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని రాష్ట్ర గవర్నర్ శివప్రతాప్ శుక్లా ఆవిష్కరించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, అలాగే శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, ఇంకా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రభుత్వ విప్లు,
తెలంగాణ ప్రజాప్రతినిధులంతా కూడా ఈ కార్యక్రమంలో హాజరయ్యారు. మొత్తంగా ఇది తెలంగాణ చరిత్రలోనే ఒక కీలక ఘట్టంగా కూడా చెప్పుకోవచ్చు. తెలంగాణ చరిత్రలో ఒక కీలక ఘట్టం ఇప్పుడు ఆవిష్కృతమైంది. తెలంగాణ తల్లి విగ్రహాన్ని అటు గవర్నర్ అలాగే సీఎం చేతుల మీదుగా ఆవిష్కరించడం జరిగింది. అసెంబ్లీ ఆవరణలో ఈ తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేశారు. ఆవరణలో తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేసిన దానికి ఆవిష్కరించారు గవర్నర్ శివప్రతాప్ శుక్లా అలాగే సీఎం రేవంత్ రెడ్డి. కార్యక్రమంలో ప్రధానంగా సీఎం రేవంత్ రెడ్డి సహా గవర్నర్ అలాగే అసెంబ్లీ స్పీకర్, మండలి స్పీకర్ అలాగే మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అలాగే ప్రభుత్వ విప్లు కూడా ఈ కార్యక్రమంలో హాజరయ్యారు. ముఖ్యంగా గవర్నర్ వస్తున్న క్రమంలో అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. అటు సీఎం రేవంత్ రెడ్డి సాదర స్వాగతం కూడా పలికిన దృశ్యాలన్నీ కూడా మనం బిగ్ టీవీ స్క్రీన్ పై చూసాం. తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అలాగే ఆత్మగౌరవానికి ప్రతీకగా ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఒక సామాన్య మహిళ రూపంలో కూడా ఈ తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. తెలంగాణ తల్లి విగ్రహం చూపడలను కూడా ఆకర్షిస్తుందని చెప్పాలి. మొత్తంగా సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటు విషయంలో ఎంతో కీలకంగా కూడా ఆయన డెసిషన్ తీసుకున్నారా అని చెప్పాలి. మొదటి నుంచి కూడా తెలంగాణ తల్లి విగ్రహం ఏ విధంగా ఉండాలి, ఎలా రూపుదిద్దితే బాగుంటుంది, ప్రజల ఆకాంక్షలు ఏంటి అన్న విధంగా కూడా ఆలోచించి ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేయించడం జరిగింది. మొత్తంగా తెలంగాణ తల్లి విగ్రహం మనం చూస్తే చూపర్లను అది ఎంతగానో ఆకర్షిస్తుంది. అసెంబ్లీ ఆవరణలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కృతం చేశారు గవర్నర్ శివప్రతాప్ శుక్లా అలాగే సీఎం రేవంత్ రెడ్డి. మొత్తంగా ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, తెలంగాణ గవర్నమెంట్ కి సంబంధించిన ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సహా ప్రభుత్వ విప్లు కూడా ఈ కార్యక్రమంలో హాజరయ్యారు. మరి కాసేపట్లో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో అటు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించే అవకాశం ఉంది. గవర్నర్ ప్రసంగం దృష్ట్యా అందరూ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు. అయితే మొత్తంగా ఇది తెలంగాణ చరిత్రలోనే ఒక కీలక ఘట్టం అని కూడా చెప్పుకోవచ్చు. అసెంబ్లీ ఆవరణలో తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేశారు. అది గవర్నర్ శివప్రతాప్ శుక్లా అలాగే సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా కూడా ఆవిష్కృతం చేయబడింది. మొత్తంగా తెలంగాణ ప్రజలు గర్వించదగ్గ విషయం అనే చెప్పాలి. ఎందుకంటే అందరూ గర్వించే విధంగా కూడా తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు గవర్నమెంట్. ఈ నేపథ్యంలో అంతా కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. అసెంబ్లీ ఆవరణలో గవర్నర్ శివప్రతాప్ శుక్లా అలాగే సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా తెలంగాణ తల్లి విగ్రహం ఆవిష్కరించబడింది.